హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా ఐస్. ఈ సేమియా ఐస్ చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ఈరోజైతే మన వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇది నా చేతులతో నేను తయారు చేసుకుని ఇలా అయితే తినేస్తున్నాను. ఒకటి తిన్న తర్వాత ఇంకోటి తిన్నా. నాకు ఎంతో ఇష్టమైన ఈ సేమియా ఐస్ని నేనే విధంగా చేసుకున్నాను అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో వివరిస్తానండి. సేమియాని ముందుగా ఒక కప్పు సేమియాని తీసుకుని అలాగే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు సేమియాని వేసేసి దానికి సరిపడా పంచదారను కూడా ఒక హాఫ్ కప్పు పంచదారని వేసుకోవాలి. ఇంకా అది సేమియా ఉడుకుతున్నప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఒక ఇలాచీ సిదగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా కాసుకుంటాం కదండి. ప్రతి ఒక్కరికి సేమియా ఏ విధంగా చేసుకుంటాము అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ సేమియాని దింపేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా ఐస్ ట్రైలోని వేసేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా చూడండి, మార్నింగ్ కాసుకుంటేనేమో మధ్యాహ్నం తినడానికి వస్తుంది. లేదు నైట్ ఇలా సేమియా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ తినడానికి వస్తాయి అన్నమాట. నేనైతే మధ్యాహ్నం చేసి పెట్టుకున్నాను కదా, ఈవినింగ్కి అయితే ఇలా వచ్చిందండి ఐస్. ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుంది చూడండి. చాలా అంటే చాలా సున్నితంగా, చాలా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. ఇంకా నేనైతే ఇంకా ఇలా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇలా 2 ఐసులు తీసుకుని ఇంకా తినేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనము ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఏ విధంగా సేమియా కాసుకుంటామో సేమ్ సేమియానేనండి. కాకపోతే మనము ఐస్ తినాలని ఉంటే ఇలా వేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా సేమియా తింటాను అనుకుంటే సేమియా కూడా తినేయచ్చండి. మరి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి సేమియా ఐస్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా బయట కొనే కంటే మన ఇంట్లో ఇలా మన చేతులతో తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన ఒంటికి సలవ కూడా చేస్తుంది. ఇంకా ఇది ఎండలోని వేడిని కూడా తగ్గించే గుణము ఈ సేమియాలకి. అలాగే మనము ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకున్నాం కాబట్టి మన ఒంటికి చల్లదనాన్ని, ఇంకా అలాగే చల్లవరిచే గుణము సగ్గుబియ్యంలో ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేనైతే ఒక ఐస్ తిన్న తర్వాత ఇంకొకటి ఇలా ఒకదాని మీద ఒకటి తింటానే ఉన్నాను. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఈ సేమియా ఐస్ అంటే ఇష్టమున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకి మనం ఛానల్ పైన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ అందించడం వల్ల మరిన్ని వీడియోలు నాకు చేయడానికి ఉత్సాహం వచ్చి మరిన్ని వీడియోలు చేస్తాను. మరి మీరేమంటారు? నిజమే కదా ఫ్రెండ్స్. చూడండి, నేను ఒకటి తిన్న తర్వాత ఇంకోటి ఇలా అయితే తినేస్తున్నాను. నాకంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. చూడండి, సేమియా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సేమియా ఇలా తింటుంటే ఆ సేమియా టేస్టే వేరండి. మరి మీలో ఎంతమందికి ఇలా చిన్నప్పుడు ఈ సేమియా ఐస్ తిన్న అనుభవం ఉంది? నేనైతే ఇంకా సేమియా ఐస్ క్రీమ్ వచ్చినప్పుడల్లా ఇంకా బండి దగ్గరికి అయితే పరిగెట్టేదాన్ని. మరి మీరు కూడా నాలానే పరిగెట్టే వాళ్ళ సేమియా ఐస్ వచ్చినప్పుడు? చాలా బాగుంటుంది కదండి సేమియా ఐస్ అంటేనే. మరి ఇప్పుడు రోజుల్లో మనకి ఆ పుల్ల ఐసులు కానీ సేమియా ఐసులు కానీ పల్లెటూర్లలో తప్పితే ఈ పట్టణాల్లో అయితే నేను ఎక్కడా చూడలేదండి. మరి మీకు కూడా ఈ సేమియా ఐస్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా ఫ్రెండ్స్.